వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ దేవరపల్లిలో పొగాకు రైతులతో కలిశారు. పొగాకు రైతుల సమస్యల్ని అడ్రస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారంటూ ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రమణ గారు. సార్, ఇవాళ వైఎస్ జగన్ పర్యటన దేవరపల్లిలో సాగింది. ముఖ్యంగా పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ. వాస్తవానికి ఇందులో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీ అనేది ల్యాప్సెస్ చాలా క్లియర్ గా కనిపించాయి. బ్యారికేడ్లు తోసుకుని జనం హెలిప్యాడ్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, వైఎస్ జగన్ మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఆయన అడ్రస్ చేశారు. పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. చాలా కాలంగా పొగాకు అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. ఇలాగే ఉంటే సంక్షోభంలో పోతుందన్నారు. అదేవిధంగా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. విద్య వైద్య రంగాల్లో విధ్వంసం చోటు చేసుకుందని చెప్పి వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు అంశాల వారీగా లేదా ఆ సబ్జెక్టుల వారీగా జరుగుతుంది. పోరాటాల్లో ముందుకెళ్తున్నారు. అంటే ప్రొటెస్ట్ చేయడానికి ఇది ఒక పద్ధతి. ఒకటి, సమస్యని ఎన్లైట్ చేయడం, ఆ సమస్యకు గురవుతున్న వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ప్రభుత్వం యొక్క అటెన్షన్ ని అటువైపుగా మళ్లించడం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా గిట్టుబాటు ధర అంశం మీద సీరియస్ గా పనిచేస్తున్నారు. గిట్టుబాటు ధర అనేది ఒక రంగం అనేది ఒక క్రాప్ అనేది కాకుండా అన్ని రకాల క్రాప్స్ కి, మీకు ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ కి గిట్టుబాటు అనేది ఉండట్లేదు, మినిమం ప్రైసెస్ అని ఉండట్లేదు. దీని ఫలితంగా కమర్షియల్ క్రాప్స్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాలు కానీ కొన్ని మాటలు ఏం చెప్తున్నారు, వరి అనేది మనం తగ్గించుకోవాలి, వరి అనేది ఇబ్బంది కలుగుతా ఉంది. రెండోది, వైట్ రైస్ తినేవాళ్ళు కానీ రైస్ తినేవాళ్ళు కానీ తగ్గిపోతున్నారు, కాబట్టి పాడిని బాగా తగ్గించాలని ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు పాడిని తగ్గించాలంటే ఆటోమేటిక్ గా ఉన్నదేంటి, కమర్షియల్ క్రాప్స్. ఇప్పుడు కమర్షియల్ వరి వద్దంటారు, కమర్షియల్ క్రాప్స్ కి గిట్టుబాటు ఉండదు. మీకు కమర్షియల్ క్రాప్స్ కి ఎప్పుడైతే గిట్టుబాటు ఉండదో ఆటోమేటిక్ గా రైతులు ఏం చేస్తారు, వడికే వెళ్తారు. ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ పంటల్ని సూచించడం కాదు, ఆల్టర్నేటివ్ పంటలకు ఎప్పుడు ఆకర్షితులు అవుతారంటే వరి కన్నా ఆ పంటలు పండిస్తే మరింత మంచి గిట్టుబాటు ధర ఉంటుందంటే ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతారు. ఆ లాజిక్ కూడా ప్రభుత్వాలు చూడట్లేదు. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, సరే పొగడ్తల వర్షం కురిపించారు, బాగానే ఉంది. అన్ని క్రాప్స్ ఏదైతే మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దగ్గర నుంచి ఉల్లి రైతులు, టమోటా రైతులు, అరటి రైతులు, ఇప్పుడు ఈ రోజు ప్రస్తావించినటువంటి పొగాకు రైతులు, మిర్చి రైతులు, పత్తి రైతులు, ఇట్లా అన్ని రకాల క్రాప్స్ అన్నది కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ గిట్టుబాటు ధర కేంద్రం యొక్క ప్రవర్తనతో కూడా ముడిపడింది. ఉదాహరణకు ఇప్పుడు మనకు మామిడి రైతులు ఉన్నారు. కర్ణాటకలో 7.5 రూపీస్ వాళ్ళకు 50% భరించే విధంగా రైతులకి తోతాపూరి మామిడికి ఇచ్చారు. ఏపీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దాన్ని ఉపయోగించుకోవట్ల. అలా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్ లో కేంద్రం యొక్క కూడా సపోర్ట్ ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లోకి మనం ఈజీగా మనం వ్యాపారం చేసుకోవాలనుకుంటే కేంద్రం యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కనీసం కేంద్రంతో మాట్లాడడం, ఈ క్రాప్స్ మాకు ఇబ్బందిగా ఉంది, ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేసుకునే ప్రస్తావన తేవడం, రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది చేయడం, ఈ రెండు చేయగలిగితే కొంత తగ్గిన ప్రజలు అర్థం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పాత్రని ప్రస్తావించకుండా మీ రోల్ని మీరు చేయకపోతే కొలాప్స్ అయిపోతున్నారు, ఉల్టా అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఉదాహరణకు మామిడి రైతులకి మినిమం ప్రైస్ 20 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండేది కిలో, ఏది మామిడి రైతులకి. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా, 10 రూపాయలు కిలో ఉంది. అంటే ఎంత ఉల్టాగా ఉందని. అంత ఉల్టాగా అయిపోతే వాళ్ళు మినిమం మనకు ఆ రైతు ఏదైతే పెట్టుబడి పెడతాడో, రైతు ఆ పొలంలో ఆ క్రాప్స్ పండించడం కోసం, అది కూడా రావట్లేదు. అందువల్ల వాళ్ళని బాగా ఇబ్బంది ఉన్నారు. ప్రభుత్వం దాన్ని ఆలోచించకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు. మొన్న ఈ ఫీడ్ ఇష్యూ పైన ఏదైతే ఆక్వా రైతుల సమస్య మీద గోదావరి జిల్లాలకు వెళ్ళారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కమర్షియల్ క్రాప్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్ రేట్లో
గతంలో కన్నా పూర్తి ఉల్టాగా రేట్లు ఉండడం అనేది రైతుల్ని ఒక ఆందోళనకు కారణం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వస్తున్న స్పందన దానికి కనిపిస్తుంది. ఇక అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనలో ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఎక్కువగా కనిపించాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పోలీసింగ్ కనిపించలేదని ఫలితంగానే బ్యారికేడ్లు తోసుకొని మరి జనం హెలిప్యాడ్ చుట్టుముట్టేశారు. దీన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహించింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. వివిఐపీల భద్రత విషయంలో ప్రభుత్వాలు అధికారం ప్రతిపక్షం అనే ధోరణి ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ మీరు లెక్కలు ఇప్పుడు హోంమంత్రి గారు, హోంశాఖ గారు లేకపోతే సాయంత్రం రేపు ప్రకటిస్తారు ఎన్ని వేల మంది పోలీసులు జగన్ పర్యటనలో మేము ఇచ్చాము అని చెప్తారు. దాంట్లో 10% కూడా ఆయన సెక్యూరిటీకి ఉండదు. అక్కడ రైతులు రానికుండా చేయడం కోసం, లేకపోతే ఇక్కడ సభలో రానికుండా చేయడం, అక్కడ ఈ ముందస్తు చర్యల కోసం ఎక్కువ మంది పోలీసింగ్ పెడుతుంటారు. ముందస్తు ఏర్పాట్లు, అరెస్టులు, అదేదో ఆయన సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది కదా. కాబట్టి సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా ప్రమాదం. కానీ ప్రభుత్వం ఈరోజు కూడా స్పీడ్గా మనం ఆ విజువల్స్ చూస్తుంటే జనం జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడరు, అందులో ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు ఎక్కువ మంది స్పందిస్తుంటారు. అలా స్పందించేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ముందస్తు చర్యలుగా అంటే షరతులు పెట్టడం కావాలంటే, మరీ షరతులు అంటే 2 కార్లు పోండి, 3 కార్లు పోండి, ఇది మరింత రివర్స్ అయిపోతుంది. హేతుబద్ధంగా ఆ నాయకుడికి ఒక స్థాయి, వారికి ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని మినిమం షరతులు పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేం తీసుకోకుండా వదిలేసి ఈరోజు మనం హెలిప్యాడ్ కాడ చూసాము. హెలికాప్టర్ కారు ఎక్కుతున్నాడు, మొత్తం బారికేడ్లు తోసి వచ్చేసినారు. అక్కడ మనకు పోలీసులే కనపడరు. దాని కొత్తవేడు దూరంలో కొత్త సమస్య ఏంటి? ఆయన రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ రైతులు రాలేదు, వైసీపీ సంబంధించిన కార్యకర్తలు రాలేదు, వాళ్ళు ఆయన చూడడానికి వచ్చిన జనం రాలేదంటే ఏమంటారంటే ఆండారు పోలీసులు వాళ్ళు రానికుండా చేయడం కోసం. అదే హెలిప్యాడ్ దగ్గర కనపడరు. అంటే ఇది సెక్యూరిటీలో జరిగితే ఎంత ప్రమాదం. ప్రభుత్వాలు ప్రతిపక్షం అధికార పార్టీ అనే సంబంధం లేకుండా సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకో. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి మాస్ లీడర్ వచ్చినప్పుడు ఎక్కువ మంది జనం పోగవుతుంటారు, ఆయన కలవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పోలీసింగ్ వ్యవహారంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లే ఉంటే ఏమవుతుంది, ప్రభుత్వ ఉద్దేశం ఏమవుతుందంటే ఇట్లా గందరగోళం పరిస్తే పర్యటనలు తగ్గించుకుంటారనో, అది జరగదు కదా. పోరాడే వాళ్ళు ఎప్పుడు దేనికన్నా సిద్ధపడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు జంజీ కాక్రోచ్ పోరాటం ఢిల్లీలో ఎంతమంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు? ఒక్కళ్ళు లేరు. ఆపడానికి ఉన్నాయి పోలీసులు లేరు, కానీ రాలేదా, వాళ్ళు నడపలేదా? కాబట్టి పోరాడే వాళ్ళని ఇట్లాంటి ల్యాబ్స్ తో ఆపలేరు, మరింత పట్టుదలతో ముందుకెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీగా ఏర్పడి వాళ్ళ నాయకుడు రక్షించుకుంటూ ప్రోగ్రామ్స్ తో ముందుకెళ్తారు. ఆ పరిస్థితి తేకుండా ఉండాలి. మరి భద్రత విషయంలో, జగన్ గారి భద్రత విషయంలో ఓడిపోయిన మరుసటి క్షణం నుంచి ప్రతి పర్యటన, ప్రతి ఘటన ఇట్లాంటివే గందరగోళం. ఎక్కువ మాట్లాడితే నువ్వు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. కాబట్టి ఎమ్మెల్యేనా, ఎంపీనా, మాజీ ముఖ్యమంత్రి కూడా కాదు కదా, అయితే గౌరవానికి సంబంధించిన అంశం. సెక్యూరిటీ విషయంలో ఒక సాధారణ పౌరుణ్ణి ఏదైనా పలానోళ్ళు మేము కొట్టేస్తామంటే 100,000 మంది పోలీసులు వస్తారు. పౌరుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అంటే ఆ యాంగిల్లో చూడాలి తప్ప ఇంకోటి కాదు. సెక్యూరిటీ విషయంలో, జగన్ గారి విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం కొంత సాచివేత ధోరణి, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవడం, ఇరిటేట్ చేయడం అనేది జరుగుతూనే ఉంది. అది ఈ రోజు మరింత స్పష్టంగా కనపడుతుంది.